ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ బిల్లు ఆమోదం పొందిన వేళ అనపర్తి నియోజకవర్గంలో హర్షోత్రేకలు వ్యక్తమవుతున్నాయి. కూటమి నాయకుల ఆధ్వర్యంలో అమరావతి ఆకృతితో అద్భుతమైన సైకత శిల్పాన్ని రూపొందించారు. అమరావతి మన రాజధాని అనే నినాదంతో రాష్ట్ర అభివృద్ధికి చిహ్నంగా ఈ శిల్పాన్ని తీర్చిదిద్దినట్లు నేత దేవిన శ్రీనివాస్ తెలిపారు. 3 యూనిట్ల ఇసుకతో 15 అడుగుల వెడల్పుతో నిర్మించిన ఈ సైకత కళాఖండం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కన్ఫర్మ్ చేస్తూ పార్లమెంట్లో బిల్లు పాస్ చేసినందుకు ఎన్డీఏ గవర్నమెంట్కి అలాగే కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ స్థానిక నాయకుల కోరిక మేరకు ఈ సైకత శిల్పాన్ని రంగంపేటలో రూపొందించడం జరిగిందండి. అమరావతి అనగానే బుద్ధ భగవానుడు మనకు గుర్తొస్తాడు. అలాగే బుద్ధుడిని మెయిన్గా తీసుకుని అమరావతి స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలని చంద్రబాబు గారు కోరుకోవడానికి చిహ్నంగా ఆంధ్రప్రదేశ్ పటాన్ని పసుపు రంగులోను అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలవాలని ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ పటం చుట్టూ చెట్లు ఉన్నట్టుగాను అభివృద్ధికి సూచికగా బుల్లెట్ ట్రైను ఆకాశ హార్మియాలను ఇందులో రూపొందించాం. మరీ ముఖ్యంగా అమరావతి రాజధానికి ఏర్పడడానికి 35,000 పైచిలుకు ఎకరాలను ఇచ్చినటువంటి రైతుల్ని ఒకవైపు రైతును కూడా తీసుకుని ఈ సైకత శిల్పంలో రూపొందించడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా